కి రక్తం ఇంపేషన్ వచ్చింది, నడుము ఎన్నికి ఇంపేషన్ వచ్చింది అని అన్నారు. ఇదేంది బహుమంతుడా, ఎన్ని రావటం ఏంది, చిన్న బిడ్డకి ఎన్ని రావటం ఏంది బహుమంతుడా, ఆ బిడ్డ నువ్వే కాపాడాలని అంటే గుండె పరీక్ష, రక్త పరీక్ష, ఒంటేల పరీక్ష, అన్ని పరీక్షలన్నీ అన్ని పైపులు వేశారు. బిడ్డ చిన్న పిల్లోడు ఇంత ఉన్నాడు, ఇంత రెట్లబడి చిన్న పిల్లోడికి అన్ని పైపులే, పిల్లోడు మాత్రం కాని రావట్లేదు. అన్ని పైపులు తగిలిచ్చారు. అన్నిటికీ నువ్వే ఉన్నావు నాయన నేను ప్రతి ఒక్క రిపోర్ట్లో కూడా అన్నీ బాగానే ఉండి అని వచ్చినాయి. ఒక్క రిపోర్ట్ కూడా ఏమీ ప్రాబ్లం లేదని రాలేదు. అన్నీ మామూలుగానే అన్నీ బాగానే వచ్చినాయి. దేవుడి చిత్తం వల్ల, దేవుడి దయ వల్ల అమ్మాయి క్షేమంగా ఉంది, అబ్బాయి క్షేమంగా ఉన్నాడు. దేవుడి దయ వల్ల నెల 10 రోజులు ఉన్నారు రిమ్స్లో. నెల 10 రోజులు ఉన్నారు రిమ్స్లో. మా అబ్బాయిని అమ్మాయిని బాగా చూసుకొని తీసుకొని పో, ఇప్పుడైతే మేము పంపించమన్నారు. నెల 10 రోజులు నెల 10 రోజులు ఉన్నాక అబ్బాయిని అమ్మాయిని క్షేమంగా ఉన్నారు. దేవుడి దయ వల్ల అమ్మాయిని రోజు ప్రార్థన చేసుకుంటానే అందరు ప్రార్థన దయ వల్ల, సంఘం ప్రార్థన దయ వల్ల తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. క్షేమంగా ఇంటికి వచ్చాము. నేను వచ్చి కానీ 4 రోజులు అవుతుంది. మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. పుట్టించువాడినైనా నేను గర్భమును మూసేదన, సియోనుకు ప్రసవ వేదన కలగగా ఆమె బిడ్డలను కనెను. నిజంగా ప్రభువా, మరియమ్మ యొక్క డెలివరీ అతి కష్టముగా అవుతుందని మేము భయపడ్డాం. కానీ మీరు ఆశ్చర్యకరంగా సుఖప్రసవాన్ని బిడ్డకు మీరు అనుగ్రహించి, తల్లి బిడ్డల విషయంలో మీరు ఎంతో కృప చూపెట్టి, తల్లికి బిడ్డకు ఎటువంటి హెల్త్ డిసీజ్ లేకోకుండా వారిని ఆరోగ్యవంతులుగా మా యొద్దకు నడిపించినందుకు స్తోత్రాలు. ఈరోజు ప్రభా వారి తల్లిగారు చెప్పిన సాక్ష్యాన్ని మీరు దీవించండి. అయ్యా ప్రభా, మరియమ్మను బట్టి, మరియమ్మకి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇచ్చిన బిడ్డ పాలు తాగుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు నీ యొక్క సన్నిధి బిడ్డకు తోడుగా ఉంచండి. తల్లి బిడ్డలకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసి అన్ని విషయాల్లో మీ బిడ్డలను ప్రభా దీవించి మేలు దయచేసి కృపలో బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా, బిడ్డ ప్రేమతో ఇచ్చిన కానుక పరిచర్యలు వాడి మీ బిడ్డలకు కొరత తీర్చమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి.